ఇప్పటి పేరెంట్స్ కూతురికే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారమ్మా? కొడుకుల్ని ఎందుకు పక్కన తీసేస్తున్నారు? ఇది చాలా మంది కోడళ్ళ అభిప్రాయమ్మా. కూతురంటే ముద్దే అందరికీ. కానీ దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది కూతురికిమ్మా? పెళ్లి చేసి పంపించిన తర్వాత ఎప్పుడైనా 1, 2 సార్లొస్తే ఒక చీర, సార బెట్టి పంపించాలి అంతే కానీ, కొడుకు సంపాదించే ఆస్తిని తీసి కూతురికి ఇవ్వడం అనేది తప్పు కదా! ఇది ఒక వర్షన్ మా. అంటే దీనికి రివర్స్‌లో కూడా ఉంటారు కొంతమంది. కానీ ఏదేమైనా కానీ కూతుర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, పెళ్ళైన తర్వాత కూడా మదర్స్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పుమ్మా. పెళ్లి చేసి పంపించిన తర్వాత కూతురుతో చెప్పాలి. నాన్న నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కటి నాతో చెప్పకూడదు. ఏదైనా మరీ అవసరమైతే చెప్పు. నేనేదైనా గైడెన్స్ ఇస్తాను అని. వాళ్ళ అత్తగారు ఉంటారు కదా! చూస్తారు కదా! ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ అత్తగారు ఎప్పుడమ్మా ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు అమ్మాయిలు. మీకు కూతుర్లుగానే ఉంటే చుట్టమని చెప్పను గానీ ముద్దుగా చూసుకోండి. కానీ కొడుకు సంపాదన దోచిపెట్టి కూతురికి మాత్రం ఇవ్వకండి మా. అది చాలా పెద్ద తప్పు.